పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి లోకానికి మా ఈ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ప్రపంచానికి ఆహ్వానం పలుకుతూ అవనిగడ్డ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ నందు మనము డిఎస్సికి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్గా వీడియోస్ టెట్ సీటెట్ ఏపీలో మారినటువంటి నూతన సిలబస్ ఆధారంగా అప్డేట్ వీడియోస్ను మనము ఈ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా విద్యార్థులకు అందజేయడం జరుగుతున్నది. ఈ మా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నందు గత పోటీ పరీక్షలో తీసుకున్నట్లయితే డిఎస్సి ఎస్జిటీలు అయితేనేమి ఎస్ఏ మ్యాథ్స్ సోషల్ మిగిలిన తెలుగు మిగిలిన సబ్జెక్టులో కూడా అత్యధిక ఉద్యోగాలు సాధించి స్టేట్ టాపర్గా నిలుస్తున్నటువంటి ఈ సంస్థ విద్యార్థులే అని చెప్పడానికి మాకెంతో గర్వకారణంగా ఉన్నది. త్వరలో మనము హైదరాబాద్ నల్గొండ ఖమ్మంలో ఎస్జిటి ఎస్ఏ వాళ్ళకు కొత్తగా నూతనగా ఇప్పుడు వచ్చినటువంటి సిలబస్ ఆధారముగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మార్పులతో అప్డేట్ వీడియోస్ను ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మనము ఈ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ నందు ఈ ఆన్లైన్ క్లాసెస్ నందు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి క్షేత్రగణితము అనే టాపిక్ నుంచి డిస్కస్ చేద్దాం. క్షేత్రగణితం ఎందుకంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నప్పటికీ ఖచ్చితముగా మనకు 5 నుంచి 6 బిట్లు వచ్చే టాపిక్ ఏది అంటే క్షేత్రగణితం. మన ఎస్ఏ కానిస్టేబుల్ బ్యాచ్లో గమనించండి, స్టేట్ సెంట్రల్ ఎగ్జామినేషన్లు అయితేనేమి ఎస్జిటి ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్లు అయితేనేమి సీటెట్ ఎగ్జామినేషన్ అయితేనేమి రేపు గురుకులో రాసేటువంటి విద్యార్థులందరికీ కూడా జిఎస్ పేపర్ 1లో అయితేనేమి మనకు క్షేత్రగణితం నుంచి కనీసం అంటే 3 నుంచి 4 బిట్లు మనకు ఉండడం జరుగుతున్నది. మిగతా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఈ మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్న దాని నుంచే బేస్ చేస్తూ కాన్సెప్ట్ మీదనే అడగడం జరుగుతున్నది. కాబట్టి మిగిలిన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎస్జిటిది కదా ఇది ఎస్ఏది కదా అని ఎటువంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతా కూడా క్షేత్రగణితం అనగానే మీకు బాగా గమనించండి, మీ పోటీ పరీక్షల్లో కింద ఎస్ఎస్సి స్టాండర్డ్ అని ఉంటుంది. అంటే 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టాండర్డ్ మీద ఆధారపడినటువంటి బిట్లు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా ఈ క్షేత్రగణితం అనేది ఖచ్చితంగా కంపల్సరిగా మనకు 5 నుంచి 6 బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. 6 బిట్లు పర్ఫెక్ట్గా చేశారంటే మీరు ఉద్యోగస్తులుగా కావడానికి ఒక అడుగు ముందర వేసినట్టే. ఈ క్షేత్రగణితం అనేది మనం గమనిస్తే లోయర్ క్లాస్ నుంచి అంటే 3rd క్లాస్లో బిగిన్ పెట్టుకొని 10th క్లాస్ వరకు మనకు క్షేత్రగణితము అనే అంశం ఉంటుందండి. క్షేత్రము అంటే అర్థం ఏమిటంటే పరిశీలింపదగినది, ఆవరించబడినటువంటి ప్రాంతాన్ని పరిశీలింపదగినదే క్షేత్రము. ఈ క్షేత్రగణితం అనేది నైలు నది వరప్రసాదమే క్షేత్రగణితము అని చెప్పిన వాళ్ళు ఎవరంటే ఈజిప్షియన్స్. మీరు గమనిస్తే రేఖాగణితం అనేది ఎక్కువగా జైన మతస్థులు బౌద్ధయాన మతస్థులు భిక్షావళి లేదా బూర్జావళి పత్రాల నుండి ఎక్కువగా తీసుకున్నారు. క్షేత్రగణితం సంబంధించిన ఈజిప్షియన్స్ వాళ్ళు ఎక్కువగా తీసుకున్నారు. కాబట్టి ఈ ఆవరించబడినటువంటి ప్రాంత వైశాల్యాలకు కానీ చుట్టుకొలతలకు సంబంధించినటువంటి గణితమే క్షేత్రగణితం. ఈ క్షేత్రగణితానికి మూలంగా 2 గణితాలు చెప్తామండి. ఒకటి రేఖాగణితం, ఒకటి పట నిర్మాణాలు. రెండోది పట నిర్మాణం. రేఖాగణితము అంటే రేఖలతో ఏర్పడినటువంటి పటాల ధర్మాల గురించి చెప్పే శాస్త్రమే రేఖాగణితము, జామెట్రీ కాన్సెప్ట్. పితామహుడు ఎవరంటే యూక్లిడ్. రేఖాగణితం అంటే రేఖలతో ఏర్పడినటువంటి పటాల గురించి వాటి యొక్క ధర్మాల గురించి చెప్పేటువంటి గణితము రేఖాగణితం అంటే. పటాల నిర్మాణం అంటే ఆ పటాలు ఎలా నిర్మించుకోవాలనో వాటికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలిపే శాస్త్రమే పట నిర్మాణ శాస్త్రం.
క్షేత్ర గణితం అంటే ఈ పటాల ధర్మాలను, ఆ పటాల నిర్మాణాలను రెండిటిని బేస్ చేసుకొని వాటి యొక్క వైశాల్యము, చుట్టుకొలత 2Dలు అయితే, 3Dలు అయితే ఘన పరిమాణము, LSA లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యాన్ని పటాల కొలతలకు సంబంధించిన గణితము క్షేత్ర గణితము. ఈ క్షేత్ర గణితము అనే పదం తీసుకోగానే మీకు ఏమర్థం కావాలంటే పటము అనే పదం మనం ఖచ్చితంగా పలుకుతున్నాం. మళ్ళీ పటము అంటే ఏమిటి? రేఖలతో తలములో నిర్మింపబడినది పటము. తలములో నిర్మింపబడిన ఏ తలము? సమతలంలో నిర్మించబడినటువంటివన్నీ పటాలు అవుతాయండి. ఈ పటాలు మనం గమనిస్తే 2 రకాలు ఉంటాయండి. ఒకటి సంవృత పటము, రెండు వచ్చేసి వివృత పటము. సంవృత పటము అంటే సింపుల్గా ఏమంటాం ఇంగ్లీష్లో అంటే క్లోజ్డ్ ఫిగర్ అంటాం. వివృత పటం అంటే ఓపెన్ ఫిగర్ అండి. ఇక పేర్లను క్లోజ్డ్ మూయబడినటువంటి పటాలన్నిటినీ సంవృత పటాలు అంటారు. తెరవబడిన పటము అంటే లోపలికి దారి పోవడానికి అవకాశం ఉండేటువంటి పటాలను వివృత పటాలను మన 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఈ లోపలికి పోవడానికి అవకాశం ఉన్నటువంటి వివృత పటాలకు కొలతలు ఉండవు కాబట్టి వీటికి వైశాల్యం కానీ చుట్టుకొలత కానీ కనుగొనడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ చుట్టుకొలత కానీ వైశాల్యం కనుగొనడానికి అవకాశం ఉండే పటాలు ఏ పటాలను చెప్పు? సంవృత పటాలు. ఈ సంవృత పటాలలో కూడా మరల సరళ సంవృత పటాలు, సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అంటే అర్థం ఏమిటంటే తనను తాను దాటుకోని పటాలు అనుకోవచ్చు. లేదు తుది బిందువులు 2 ఆక్రమించుకుంటూ కలుసుకుంటున్నటువంటి పటాలు అంటే దాటకుండా ఉండే పటాలను సరళ సంవృత పటాలు అంటారు. ఈ సరళ సంవృత పటాలకు మాత్రమే మనం ఏం చేస్తామంటే కొలతలను పెడతాం. ఈ కొలతలు పెట్టడం వల్ల దీనికి ఏమొస్తుంది? ఆటోమేటిక్గా వైశాల్యం వస్తుంది, చుట్టుకొలత వస్తుంది. కాబట్టి సింపుల్ క్లోజ్డ్ ఫిగర్కు ఉండేటువంటివే మనకేమవుతాయి? ఈ పటాలకు సంబంధించిన విషయాలు. ఇంకా ఈ క్షేత్ర గణితంలో మనం గమనించినట్లయితే క్షేత్ర గణితంలో మనకు 2 రకాలైనటువంటి విషయాలను గమనిస్తాం. ఒకటి వచ్చేసి 2D బొమ్మలు అంటారు, ఇంకోటి 3D అంటారు. ఈ 3D వాటిని ఏమంటారంటే వస్తువులుగా ట్రీట్ చేస్తామండి, వస్తువులు అంటారు. 2D వాటిని ఏమంటారంటే పటము అంటారు. పటము అంటే గీయడానికి అవకాశం కలిగి ఉన్నటువంటివి. ఎక్కడ గీయడానికి? తలములో నిర్వచించడానికి. సో తలములో నిర్వచించబడినవి పటము, తలములో నిర్వచించబడినవి పటము. మళ్ళా వస్తువు అంటే ఏమిటంటే అంతరాళములో నిర్వచించబడినవి. అంతరాళం అంటే యూనివర్స్ అంటే గ్రహాలు వస్తువులు అవుతాయి. ఈ అంతరాళంలో నిర్మించబడినటువంటి వాటిని వస్తువులు అంటారు, తలములో నిర్మించబడినటువంటి వాటిని పటాలు అంటారు. దీన్ని 2D అనగానే 2 డైమెన్షనల్ జామెట్రీ అంటామండి. x అక్షము y అక్షం మధ్య నిర్మించబడుతూ ఉంటాయి. అదే 3D అంటే x అక్షము y అక్షము z అక్షం. ఈ అక్షాంశాలు 3D వద్ద ఉండేవి, 3 డైమెన్షనల్ జామెట్రీలో ఉండేవన్నీ 3Dలో అవుతాయి. ఇంకా ఈ తలములో నిర్మించబడినటువంటి పటాలు మనకి ఏ పటాలు అవుతున్నాయని చెప్పాము? సరళ సంవృత పటాలకు మాత్రమే కొలతలు ఉంటాయి. మళ్ళీ ఈ సరళ సంవృత పటాలు ఏంటివి అంటే మనము ఒకటి వచ్చేసి త్రిభుజము. త్రిభుజం అనగానే 3 భుజాలు కలిగినటువంటి త్రిభుజము. 3 భుజము, 3 భుజాలు కలిగినటువంటి వాటిని త్రిభుజము అంటారు. 3 భుజాలు ఉంటే ఆటోమేటిక్గా 3 కోణాలు కూడా ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి. సో త్రిభుజంలో భాగాలు ఏంటివయ్యా అంటే 3 శీర్షాలు వస్తాయి, 3 భుజాలు వస్తాయి, 3 కోణాలు వస్తాయి. ఈ త్రిభుజం తర్వాత 2వ పటం ఏమంటే చతుర్భుజము. చతుర్భుజం అంటే 4లతో అంటే 4 రేఖాఖండాలతో ఏర్పడినటువంటి సరళ సంవృత పటాన్ని చతుర్భుజము అంటారు. మనకు ఏది ముఖ్యమయ్యా అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న డెఫినేషన్సే ముఖ్యమయ్యా. ఈ టెక్స్ట్ బుక్లో డెఫినేషన్స్ మీద ఆధారపడి ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు, కానీ టెక్స్ట్ బుక్లో ఉన్న డెఫినేషన్ కంపల్సరీగా మన క్లాస్లో వస్తూనే ఉంటారు. ఈ 4 రేఖాఖండాలతో ఏర్పడినటువంటి సరళ సంవృత పటాన్ని చతుర్భుజము అంటారు. ఈ చతుర్భుజాల్లో రకాలు ఏంటేంటివి అంటే దీర్ఘ చతురస్రము, రెండవది చతురస్రము,
3 రాంబస్, 4 సమలంబ చతుర్భుజము, 5 4వది సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం. ఈ 5 వచ్చేసి చతుర్భుజంలోని రకాలు. ఈ 5 కూడా మనకు 7th క్లాస్ 6th క్లాస్ సిలబస్ గమనిస్తే 5 మీద కూడా ఉపరితల వైశాల్యాలు అనే పాఠంలో మనకి ఈ 5 దాని గురించి ఉన్నటువంటి వైశాల గురించి మనకు లెక్కలు ఉండడం జరిగింది. ఇందులో మీరు గమనిస్తే దీర్ఘ చతురస్రం అయితేనేమి, చతురస్రం అయితేనేమి, రాంబస్ అయితేనేమి, సమాంతర చతుర్భుజము, ఈ 4 వచ్చేసి దీర్ఘ చతురస్ర జాతికి చెందినవి. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఈ క్రింది వానిలో దీర్ఘ చతురస్ర జాతికి చెందనిది ఏది అంటారు. చెందనిది ఏమిటంటే సమలంబ చతుర్భుజం. మీరు వీటి డెఫినేషన్ గమనించినట్లయితే 2 ఎదురెదురు భుజాలు సమాంతరము మరియు సమానముగా కలిగిన పటాలన్నీ కూడా దీర్ఘ చతురస్రాలే అవుతాయి. ఈ కోవలో తీసుకుంటే చతురస్రము కూడా దీర్ఘ చతురస్రమే, రాంబస్ దీర్ఘ చతురస్రమే, సమాంతర చతుర్భుజం కూడా దీర్ఘ చతురస్రమే. అయితే సమలంబ చతుర్భుజాన్ని మీరు బాగా గమనించండి. ఈ సమలంబ చతుర్భుజంలో ఏమవుతాయంటే మనకు ఎదురెదురుగా ఉన్నటువంటి భుజాలు సమానంగా ఉండవు. అంటే దీంట్లో 2 భుజాలు మాత్రమే, ఇవి 2 భుజాలు సమాంతరంగా ఉన్నప్పటికీ ఈ 2 భుజాలు సమాంతరంగా ఉండవు. ఈ ఎదురు భుజాలు సమాంతరంగా లేదు కాబట్టి ఇది దీర్ఘ చతురస్ర జాతికి చెందదు. ఈ దీర్ఘ చతురస్ర జాతికి చెందదు. నెక్స్ట్ 5తో వచ్చే పటాలు ఏ పటాలు అంటారంటే పంచభుజి. సో నీట్గా చూడండి, 3తో వచ్చే పటాలు త్రిభుజము, 4 భుజాలతో ఏర్పడిన పటాలు చతుర్భుజాలు, 5 రేఖాఖండాలతో ఏర్పడిన పటాలు పంచభుజి, 6 రేఖాఖండాలతో ఏర్పడినటువంటి సరళ సంవృత పటాలను షడ్భుజి, 7 వచ్చేసి సప్తభుజి, భుజి అంటే భుజములమ్మ, 8 అంటే అష్టభుజి, 9 అంటే నవభుజి, 10 దశభుజి. ఈ త్రిభుజం అంటే 3 రేఖాఖండాలతో ఏర్పడినటువంటి సరళ సంవృత పటాన్ని ఏమంటారంటే త్రిభుజము అంటారు. 3 సరేఖీయాలు కాని బిందువులతో ఏర్పడినటువంటి పటం కూడా త్రిభుజం అవుతుంది. ఈ చతుర్భుజము పంచభుజి నుంచి దశభుజి వరకు ఉన్నటువంటి భుజాలను ఏమంటారంటే క్రమబహుభుజులు అంటారండి. క్రమబహుభుజులు, రెగ్యులర్ పాలిగాన్ అంటారు. క్రమ అనే పదం ఎక్కడన్నా రానివ్వండి, గుర్తుపెట్టుకోండి. క్రమభుజులు అంటే వాటి భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. భుజాల పొడవులు సమానంగా ఉంటే దానిని క్రమ అంటారు, రెగ్యులర్. ఈ పంచభుజి నుంచి మనం గమనిస్తే ఈ దశభుజి వరకు ఉండేటువంటి పటాలను క్రమబహుభుజులుగా చదువుకుంటాము. అంటే వాటి పొడవులు సమానంగా ఉంటాయి, భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. వీటికి ఏం స్పెషాలిటీగా ఉంటారంటే అంతర కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తం ఉంటుంది. అంతర కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తము. నెక్స్ట్ వాటికి ఉండేటువంటి కర్ణాల సంఖ్య. అంతర కోణాల మొత్తము అంటే n-2 × 180 డిగ్రీ. ఆ భుజాల సంఖ్య n అనుకుంటే అందులో 2 తీసేసి 180తో హెచ్చింపు చేస్తే వచ్చేది అంతర కోణాల మొత్తం. త్రిభుజం అంటే 3 భుజాలు కలిగి ఉన్నది కాబట్టి 3 - 2 × 180 డిగ్రీ అవుతుంది. దాని మొత్తం అంతర కోణాల మొత్తం 180 అవుతుంది. చతుర్భుజం అంటే 4 - 2 × 180 ఉంటుంది కాబట్టి 360 అవుతుంది. పంచభుజికి వచ్చేసి 5 - 2 × 180 కాబట్టి ఏమవుతుంది 540. షడ్భుజికి వచ్చేసి 6 - 2 × 180 720 డిగ్రీ. మీరు గమనిస్తే ప్రతి ఒక్క దాని మధ్య కూడా 180 డిగ్రీల కోణం అనేది మనకు డిఫరెన్స్గా ఉంటుంది. కాబట్టి అంతర కోణాల మొత్తం అంతా కూడా మనకేమవుతూ ఉంటుంది అంటే ఏపీలో ఉన్నట్టు లెక్క.
ఏపీలో ఉన్నట్టు లెక్క. ఈ 5 నుంచి ఉండేటువంటి వాటి కూడా మనం ఏం చెప్తున్నాం, అన్నీ కూడా క్రమ బహుభుజులు కాబట్టి వాటికి ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత అంటాం. ఈ ఒక్కొక్క అంతర కోణ విలువ అనే పదం అడిగినప్పుడు ఆ ఒక్కొక్క అంతర కోణం వచ్చేసి ఒక్కొక్క అంతర కోణం ఈజ్ ఈక్వల్ టు n-2/n ఇంటూ 180. n-2/n ఇంటూ 180 అంటే ఆ మొత్తములను ఎన్నుతో భాగిస్తే అయిపోతుంది, ఆ భుజాల సంఖ్యతో భాగిస్తే అయిపోతుంది. ఇక్కడ 540 ఉందనుకోండి పంచభుజులో, ఒక్కొక్క అంతర కోణం ఎంత అంటే 540/5. 5 1 5, 5 1 4 1 0 8. కాబట్టి ఎన్ని డిగ్రీ వస్తుంది? 108 డిగ్రీ. ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత? 108 డిగ్రీ. బాహ్య కోణం దేనికైనా సరే బాహ్య కోణం ఎంత ఉంటుందంటే 360 డిగ్రీ ఉంటుంది. ఏ పటాలకైనప్పటికీ బాహ్య కోణం యొక్క మొత్తం విలువ, బాహ్య కోణాల మొత్తం విలువ 360 డిగ్రీలు ఉంటుంది. ఒక్కొక్క బాహ్య కోణం 360 డిగ్రీలు బై n. ఒక్కొక్క బాహ్య కోణము, ఒక్కొక్క బాహ్య కోణం వచ్చేసి ఎంత ఉంటుంది మనకు అంటే 360 డిగ్రీలు బై n. కర్ణాల సంఖ్య, ఈ కర్ణాల సంఖ్య ఏమవుతుందంటే n×n-3/2. కర్ణాల సంఖ్య ఎంత అవుతుంది? n×n-3/2. త్రిభుజం గమనిస్తే 3×3-2 సో ఏమవుతుంది? 0. త్రిభుజంలో కర్ణాల సంఖ్య 0 అవుతుంది. మీకు చిన్న బిట్టు డౌట్ రావచ్చండి. అయితే మనకు లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఇక్కడ కర్ణము అనే పదం చదువుతున్నాము. మళ్ళీ ఈ కర్ణము ఆ కర్ణం ఏమిటి అంటే ఎదుటి శీర్షాలను కలిపేది కర్ణము. దిస్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్, అతి దగ్గర దారి అంటారు. లంబకోణ త్రిభుజంలో ఏమవుతుందంటే అతి పొడవైన భుజము కర్ణంగా లెక్కలో తీసుకుంటాం. అతి పొడవైన భుజాన్ని కర్ణంగా తీసుకుంటున్నాం. కాబట్టి అక్కడ పొడవైన భుజము కర్ణం అనేది నిర్వచనం అవుతుంది. ఇది ఎదుటి శీర్షాలను కలిపేటువంటిది కర్ణం అవుతుంది త్రిభుజం. ఇంకా దీర్ఘ చతురస్రంలో కానీ చతురస్రంలో కానీ గమనిస్తే ఎన్ని కర్ణాలు ఉంటాయి? 2 కర్ణాలు ఉంటాయి. అందుకే 4×4-3/2. 2 1 జా 2 2 జా. సో ఎన్ని కర్ణాలు ఉంటాయి? 2 కర్ణాలు. పంచభుజి, పంచభుజిలోని కర్ణాల సంఖ్య ఎంత? పంచభుజి అంటే n=5 అవుతుంది. 5×5-3/2 దట్ ఈక్వల్ టు 5. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎందుకంటే పంచభుజిలో కర్ణాల సంఖ్య ఎంత ఉంటుందో భుజాల సంఖ్య అంతే ఉంటుంది. ఈ విధంగా మనకు ఈ పటాలకు సంబంధించి అంతర్కోణం యొక్క అంతర్కోణాల మొత్తము, బాహ్య కోణాల మొత్తము, కర్ణాల సంఖ్య ఉంటుంది. ఇంకా గమనిస్తే ఈడ వరకు తర్వాత మనకి 2Dలో ఇంకోటి మెయిన్ పాయింట్ ఏమవుతుంటే వృత్తం. మెయిన్ పాయింట్ ఏమవుతుంది? వృత్తం, సర్కిల్. ఈ సర్కిల్లోని లోపల అంటే సర్కిల్ వృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణం ఎంత అవుతుంది? 360 డిగ్రీలు. ఏదైనా ఒక పటాన్ని సంపూర్ణంగా భ్రమణం చేసినప్పుడు దాని ఆకారం ఏ ఆకారంలో కనపడుతుందంటే వృత్తాకారంగా కనపడుతుంది. కాబట్టి వృత్తాకారంలో కనపడాలంటే సంపూర్ణంగా భ్రమణం చేయాలి. ఇది మనకు 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుందండి బిట్టు. ఒక దీర్ఘ చతురస్రాన్ని మధ్యలో అంటే 2 కర్ణాలు ఖండించుకునే దగ్గర బర్ర పెట్టేసి లేదా ఒక చేతితో తిప్పినట్లయితే దాన్ని కేంద్రంగా చేసి తిప్పితే అది ఏ ఆకారంలో కనపడుతుంది అంటాడు. ఏ ఆకారంలో కనపడుతుంది? అది వృత్తాకారంలో కనపడుతుంది. ఇంకా ఈ త్రిభుజంలో రకాలు మనం ఉంటుందండి. సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము, విషమబాహు త్రిభుజము, లంబకోణ త్రిభుజము, లంబకోణ సమద్విబాహు త్రిభుజము. ఇవన్నీ కూడా త్రిభుజంలో రకాలు ఉంటాయి. దీర్ఘ చతురస్రంలో రకాలు కాదు. చతురస్రం అన్ని బాటలు చదువుకోవాలి. బాటలు అనే అంశం దేనికి ఉంటాయంటే దీర్ఘ చతురస్రానికే బాటలు ఉంటాయి. పాత్స్ అంటారు. పాత్స్ మిగతా వాటికంటే రాంబస్కి కానీ సమలంబ చతుర్భుజానికి కానీ సమాంతర చతుర్భుజానికి కానీ మనకు ఆ యొక్క బాటలు ఉండవు. బాటలు అనే అంశం చదువుకోవాలంటే ఎక్కడ రావాలి మనము? దీర్ఘ చతురస్రము, చతురస్రం. కాబట్టి దీర్ఘ చతురస్ర లెక్కలు చేసేటప్పుడు మీరు బాటలు అనే పదం ఖచ్చితంగా చేసుకోవాలను.
ఇంకా వృత్తానికి కూడా ఏముంటుంది, బాట ఉంటుంది. ఈ వృత్తాకార బాటను ఏమంటారంటే కంకణము అంటారు. కంకణ వైశాల్యం, ఆవు గడ్డి మేయు ప్రాంత వైశాల్యము అనే పదంలో మనకు బాగా ఉపయోగపడుతుంది కంకణం అనేది. నెక్స్ట్ ఈ వృత్తంలో కట్ చేసిన దాన్ని ఏమంటారంటే సెక్టారు అంటారు. ఈ సెక్టార్ నుంచి మళ్ళీ మనకేమొస్తుంది, అర్ధవృత్తం వస్తుంది. ఇట్లా సిలబస్ను డివైడ్ చేసుకొని చదవడం వల్ల మనకేమవుతుందంటే ఎక్కడ పెట్టుపడడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడ స్పెషలైజేషన్ జరగడానికి అవకాశం ఉంటుందో తెలుస్తుంది. స్పెషలైజేషన్ ఎక్కడుందో తెలుస్తుంది. ఇంకా ఈ పటాలను మనం బాగా గమనించినట్లయితే ఈ పటాలలో మనకేం చెప్తున్నాము, త్రిభుజం ఒకటిను, నెక్స్ట్ చతుర్భుజాలు ఒకటి మెయిన్గా, నెక్స్ట్ వృత్తం. ఈ చతుర్భుజాల్లో ఏం చెప్తున్నాం మళ్ళీ మనము, దీర్ఘ చతురస్రము, నెక్స్ట్ సమాంతర చతుర్భుజము, రాంబస్ లేదా సమచతుర్భుజము, నెక్స్ట్ ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం. వీటిలోని దేని నుంచి దేనికైనా మార్పు జరగాలంటే దీర్ఘ చతురస్రం నుంచి చతురస్రానికి కానీ, చతురస్రం నుండి దీర్ఘ చతురస్రానికి కానీ, మిగిలిన వాటికి కానీ ఒకదాని నుండి ఒకటి మార్పు జరగాలంటే, అంటే పటాల మార్పు వృత్తము తప్ప. పటాల మార్పు జరగాలంటే ఏం సమానం చేసుకోవాలంటే వైశాల్యములు సమానం చేసుకోవాలి. వైశాల్యం సమానం చేసుకోవాలి. పటాల యొక్క మార్పు అనేది వైశాల్యాలు సమానం చేసుకోవాలి. మనకు ఏదైనా ఒక దీర్ఘ చతురస్రం నుంచి చతురస్రం మార్చినా అనుకో, వెంటనే మనకు ఐడియా రావాలి, దీని వైశాల్యం దాని వైశాల్యం సమానం చేసుకుంటే వాళ్ళు అడిగినటువంటి విషయం మనం చేయొచ్చు. కాబట్టి 2D పటాల యొక్క మార్పు దేనికి సమానం చేసుకోవాలి, వైశాల్యాలు సమానం చేసుకోవాలి. వృత్తం నుండి ఏ పటానికైనా సరే, ఏ పటము నుండి వృత్తానికైనా సరే మార్పు జరిగినట్లయితే చుట్టుకొలతలు సమానం చేసుకోవాలి. ఇట్లా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. వృత్తం నుండి ఏ పటానికైనా సరే, ఏ పటం నుండి వృత్తానికి మార్పు జరిగినా ఏం సమానం చేసుకోవాలి, చుట్టుకొలతలు సమానం చేసుకోవాలి. ఇట్లా చుట్టుకొలతలు సమానం చేసుకున్నట్లయితే మనకేమవుతుందంటే ఆ అంశం అనేది ఈజీగా అయిపోతుంది. ఇంకా ఈ దీర్ఘ చతురస్రానికి రెండిటికి వచ్చేసి కర్ణము అనే బిట్టు ఉంటుందండి. కర్ణము అంటే గరిష్ట కొలత, వీటిలో ఉంచవలసినటువంటి గరిష్ట కొలత లేదా గరిష్ట పొడవు ఎంత అనొచ్చు. ఒక దీర్ఘ చతురస్రాకార స్థలములో ఉంచదగినటువంటి గరిష్ట కొలత ఏది అని అడిగనుకోండి, ఆ గరిష్టము లేదా పెద్దది ఇలాంటి పదాలు వచ్చినప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ఏం కనుక్కోవాలి, కర్ణం కనుక్కోవాలి. మైండ్లో ఫిక్స్ కావాలి. కర్ణము గరిష్ట కొలత అంటే కర్ణము. దీర్ఘ చతురస్రం కానీ చతురస్రం కానీ వృత్తంకైతే మనకు వ్యాసం వస్తుంది. వృత్తానికి ఏమొస్తుందమ్మా, వ్యాసం వస్తుంది. వృత్తానికి వచ్చేసి వ్యాసం వస్తుంది. దీర్ఘ చతురస్రం కానీ చతురస్రానికి కానీ కర్ణము వస్తుంది. ఈ 2D. నెక్స్ట్ మనకు వచ్చేసి నెక్స్ట్ బొమ్మలు ఏమవుతాయంటే 3D. ఈ 3D వాటిని ఏమంటే వస్తువులు అంటారు. వస్తువులు అని ఎందుకు అంటున్నామంటే అంతరాళంలో నిర్వచించబడి దాని లోపల ఏదైనా ఉంచుకునే సామర్థ్యం కలిగినటువంటిది వస్తువులు. అంటే ఇప్పుడు గది చూడండి, గది అనేది వస్తువు కిందకి తీసుకుంటాం. అంటే లోపల మనుషులు కూర్చోబెట్టుకోవచ్చు, ధాన్యాన్ని కూడా వేయవచ్చు, దాన్ని మొత్తం ఒక దాన్ని వేసుకోవచ్చు. ఒక వాటర్ ట్యాంక్ తీసుకొని దాని కెపాసిటీ అంటారు. ఈ కెపాసిటీ అంటే అర్థం ఏంటంటే ఘన పరిమాణము. అంటే అందులో ఏదన్నా లోపల ఉంచుకోగలిగినది ఘన పరిమాణము. లోపల ఉంచుకోదగినది ఘన పరిమాణము. అంటే వస్తువులకంతా కూడా ఉండే హైలైట్ పాయింట్ ఏంటంటే ఘన పరిమాణము.
ఈ హైలైట్ పాయింట్ ఘనపరిమాణం ఉన్నది కాబట్టి వస్తువుల యొక్క మార్పు అంటే ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు మార్చాలంటే ఏం సమానం చేసుకోవాలి? ఘనపరిమాణాలు సమానం చేసుకోవాలి. ఘనపరిమాణం సమానం చేసుకోవాలి. సిలబస్లో లెక్కలు పట్టుకోవాల్సిన అవసరం లేదండి. మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకుని చాలు, దాని ప్రకారం లెక్కలన్నీ చేసేయచ్చు. ఘనపరిమాణం దేనికి సమానం చేసుకోవాలి అంటే వస్తువులకు ఘనపరిమాణం సమానం చేసుకోవాలి. పటాలకు ఏం సమానం చేసుకోవాలంటే వైశాల్యాలు, వృత్తానికి మాత్రమే చుట్టుకొలతలు సమానం చేసుకోవాలి. ఇంకా ఇవి ఏంటేంటివి పటాలయ్యా అంటే దీర్ఘఘనము, కుబాయిడ్ అంటారండి. దీర్ఘఘనం. రెండవది ఘనము లేదా సమఘనము, స్తూపం రాద్దాం ఫస్ట్. స్తూపము. నాలుగవది గోళము. ఐదవది శంకు. దీర్ఘఘనము, ఘనం అంటే పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా లేకపోతే ఉండేదాన్ని దీర్ఘఘనము అంటారు. పొడవు వెడల్పులు ఎత్తులు సమానంగా లేకపోతే దీర్ఘఘనం. పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉంటే వచ్చేది సమఘనం. అది క్యూబాయిడ్, ఇది క్యూబ్, సమఘనం. ఇంకా స్తూపం. మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ను స్తూపంగా ఊహించవచ్చు. స్తూపం అది గ్యాస్ సిలిండర్. గోళం, ఫుట్బాల్ ఆకారం గోళం అవుతుందండి. శంకు, జోక టోపీ కావచ్చు, బర్త్డేకి వేసుకున్న టోపీలు, సర్కస్ గుడారాలన్నీ కూడా గోళాకృతిలో కలిగి ఉంటాయి. ఇక్కడ గమనిస్తే ఈ మూడు పటాలకు పైన కింద ఆకారాలు సేమ్ ఉంటాయి. కింద భూమి ఏ ఆకారంలో ఉంటుందో పైన ఉన్నటువంటి తలం కూడా అదే ఆకారం ఉంటుంది. ఈ సైడ్కు ఉన్నటువంటి ప్రక్క తలాలు, ఇక్కడ ఎదురు తలాలు కూడా సేమ్ ఆకారంలో ఉండి వాటి వైశాల్యాలు సమానంగా ఉంటాయి. ఇలా భూమి అంటే కింద ఏ ఆకారం ఉంటుందో దానిపైన అదే ఆకారము, ఇరువైపులా నలుచదరముగా అంటే ఈక్వల్ వైశాల్యం కలిగి ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే పట్టకము అంటారు. ప్రిజం అంటారు, పట్టకము అంటారు. కింద పైన డిఫరెంట్ ఆకారాల్లో ఉంటే దాన్ని వచ్చేసి పిరమిడ్ అంటారు. పిరమిడ్ అంటే అర్థం ఏమిటి అంటే కింద భూమి లేదా ఆధారం ఏ ఆకారంలో ఉన్నప్పటికైనా సరే పైన మాత్రము ఒకటే శీర్షానికి తగిలినట్టుగా ఉంటే దానిని వచ్చేసి పిరమిడ్ అంటారు. అంటే మీరు శంకును గమనించండి. శంకు ఎట్లా ఉంటుందో చూడండి. ఇక్కడ ఈ శంకు కింద వచ్చేసి భూమి వృత్తాకారంలో ఉంటుంది, కానీ పైన ఎడల ఆ భూమి అంతా కూడా ఏమవుతుంది శీర్షంతో మనం ముడబడి ఉంటుంది. అంటే ఒక శీర్షం వస్తుంది. అంటే ఆ యొక్క అన్ని భూముల నుంచి వచ్చేటువంటి భుజాలంతా కూడా పైకి ఒక గోపురం ఆకారంలో వచ్చి ఒక బిందువు వద్ద తగులుతుంది, శీర్షం వద్ద తగులుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే పిరమిడ్. ఈ గోళం కూడా గమనిస్తే కేంద్రం వద్ద కూడా ఇలా సమచతురంగా ఉండి దాని పైకి పోయేసరికి పిరమిడ్ ఆకృతిలో ఉంటుంది. కాబట్టి ఇది కూడా పిరమిడ్ కిందకే తీసుకుంటాం. పిరమిడ్ అంటే ఈ పిరమిడ్ వచ్చేసి పట్టకం రెండు ఆకారాలుగా ఉంటుంది. ఇక్కడ మనకు ఈ 3D వస్తువులను పట్టుకున్నట్టయితే దాని నీడ ఏ ఆకారంలో ఉంటుంది అని ఒక బిట్ అడుగుతాడండి. 3D వస్తువుల యొక్క నీడ అంటే 3D పటముల యొక్క నీడ షాడో ఏమవుతుంది అప్పటికైనా 2D పటం అవుతుంది. 3D పటము యొక్క నీడ 2D పటం అవుతుంది. ఉదాహరణకు మనకు దీర్ఘఘనం తీసుకుందాం అనుకోండి. దీర్ఘఘనము యొక్క నీడ ఏమవుతుందండి దీర్ఘ చతురస్రం అవుతుంది. ఇందు నుంచి ఒక బిట్ వచ్చింది మనకు టెట్కి. దీర్ఘఘనం యొక్క నీడ దీర్ఘ చతురస్రం అవుతుంది. అదే ఘనము లేదా సమఘనము యొక్క నీడ ఏమేర్పడుతుంది చతురస్రం అవుతుంది. ఘనము లేదా సమఘనము యొక్క నీడ చతురస్రం అవుతుంది. స్తూపము
ఈ స్తూపం యొక్క నీడ ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఇట్లా ఉంటుంది. ఇది దీర్ఘ చతురస్రాకారం ఉండి కింద పైన వృత్తాకారంలో ఉంటుంది. ఒక దీర్ఘ చతురస్రాన్ని మనం కానీ పొడుగు వెంబడి మరిచినా లేదంటే వెడల్పు వెంబడి మరిచినా ఏర్పడే ఆకారం స్తూపము. ఒక దీర్ఘ చతురస్రాకార పేపర్ తీసుకొని దాని పొడవంబడి చుట్టినా వెడల్పంబడి చుట్టినా ఏర్పడే ఆకారం వచ్చేసి స్తూపము. అట్లాగే శంకువును తీసుకుంటే శంకువు యొక్క నీడ మనకేమవుతుందంటే ఒక లంబకోణ త్రిభుజంగా కనపడుతుంది, లేదంటే ఒక త్రిభుజం అనుకోవచ్చు. స్పెషలైజేషన్ చేస్తే లంబకోణ త్రిభుజం, లేదంటే త్రిభుజాకారంలో కనపడుతుంది. ఈ శంకువును మనం ఇట్లా తీసుకొని ఈ శంకువుకు అడ్డంగా మనం ఇలా కత్తిరించుకుంటూ వెళితే ఈ అడ్డ కత్తరింపు వల్ల లేదా అడ్డ ఛేదనం వలన వచ్చే ఆకారం ఏదంటే వృత్తాకారం. శంకువును ఇట్లా అడ్డంగా కట్ చేసుకుంటూ పోతే వచ్చే ఆకారం ఏంటంటే శంకువాకారము. స్తూపాన్ని మనం కూడా స్తూపాన్ని అడ్డంగా ఇట్లా కట్ చేస్తే వచ్చే ఆకారం కూడా ఏమవుతుంది వృత్తము. అడ్డంగా కత్తిరిస్తే వచ్చే ఆకారం వృత్తము, నిలువుగా కత్తిరిస్తే వచ్చే ఆకారం దీర్ఘ చతురస్రము. నిలువుగా మీరు హోటల్కి వెళ్తే తెలుస్తుంది, గ్రీన్స్ పీసెస్ అని చెప్పేసి చక్కగా కట్ చేసి మన దోసకాయని తీసుకొని దోసకాయ స్తూపాకారంలో ఉంటుంది కాబట్టి కట్ చేస్తే మధ్యలో వచ్చే ఆకారాన్ని ఏ ఆకారాలు అవుతాయి? వృత్తాకారాలు అవుతాయి. అంటే వృత్తాకారాలన్నీ సమాన వృత్తాలు కలిగినటువంటి వాటిని లేదా సమాన వృత్తాలన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చినట్లయితే ఏర్పడే ఆకారం ఏమవుతుంది? స్తూపం అవుతుంది. ఈ యొక్క శంకువును కూడా మధ్య విచ్ఛేద్యము, మధ్యగా కట్ చేస్తే ఇట్లా వచ్చే త్రిభుజం ఏదంటే లంబకోణ త్రిభుజము. ఇక్కడ మనకి ఇంకోటి ఏమవుతుందంటే ఈ స్తూపానికి కానీ శంకువుకు కానీ ఈ శంకువు యొక్క భూమి యొక్క వ్యాసార్థముతో ఎత్తు 90 డిగ్రీల కోణం చేస్తుంది. అట్లాగే ఈ స్తూపం యొక్క భూమి యొక్క వ్యాసార్థము దాని ఎత్తుతో 90 డిగ్రీలు చేస్తుంది. స్తూపం యొక్క భూ వ్యాసార్థంతో ఆ స్తూపం యొక్క ఎత్తు 90 డిగ్రీల కోణం చేస్తుంది. శంకువు యొక్క భూ వ్యాసార్థంతో శంకువు యొక్క ఎత్తు 90 డిగ్రీలు చేస్తుంది. ఇది డైరెక్ట్ హైట్ అంటారండి. ఇది వచ్చేసి ఎల్ అంటే ఏటవాలు ఎత్తు అంటారు, స్లాంట్ హైట్, 2 ఎత్తులు ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే క్రమశంకువు, లేదంటే దీన్ని ఏమంటారు క్రమస్తూపము అంటారు. ఇక్కడ క్రమశంకువు లేదా క్రమస్తూపం అంటే ఏమర్థం చేసుకోవాలంటే వ్యాసార్థముతో ఎత్తు 90 డిగ్రీల కోణం చేస్తుంది కాబట్టి అది ఏమవుతుంది? క్రమ అనే పదం వస్తుంది. ఇంకొకటి ఈ శంకు నుంచి ఒక బిట్ అడిగారండి. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం ఆధారంగా లేదా కర్ణాన్ని అక్షంగా చేసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా తిప్పితే కర్ణాన్ని అక్షంగా చేసుకొని పూర్తిగా భ్రమణం చేస్తే ఏర్పడిన ఆకారం ఏది అనే క్వశ్చన్ వచ్చిందండి. అంటే కర్ణమును అక్షంగా చేసుకొని అక్షముగా చేసుకొని సంపూర్ణంగా భ్రమణం చేస్తే కర్ణమును అక్షంగా చేసుకొని సంపూర్ణంగా భ్రమిస్తే ఏర్పడిన ఆకారం ఏదంటే శంకువు. ఇది ఒకసారి డిఎస్సి బిట్ అండి, అంటే 2009-2008 ఆ టైంలో వచ్చిన బిట్. శంకువు ఏర్పడి మనకు 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక లైన్లో ఉంటుంది, ఒక చిన్న పటంలో ఉంటుంది. అగ్గిపెట్టె పైకెత్తితే ఏ ఆకారం వస్తుంది? అగ్గిపెట్టె ఏ ఆకారం అవుతుంది? దీర్ఘ ఘనాకృతి అవుతుంది. చెక్క డస్టరు దీర్ఘ ఘనాకృతి అవుతుంది. ఒక అట్టపెట్టె దీర్ఘ ఘనాకృతి అవుతుంది. అది పైకెత్తి పెడితే దాని నీడ ఏ ఆకారం అవుతుంది? దీర్ఘ ఘనాకృతిలో ఉంటే దాని నీడ దీర్ఘ చతురస్రాకృతిలో వస్తుంది. ఘనాకృతిలో ఉంటే దాని నీడ చతురస్రాకృతిలో వస్తుంది. గోళం యొక్క నీడ ఏమవుతుంది? వృత్తం అవుతుంది. గోళం యొక్క నీడ ఏమవుతుంది? వృత్తం అవుతుంది.
ఒక షార్ట్ పుట్ను పైకి ఎత్తి పెట్టుకుంటే దాని కింద ఏ ఆకారం కనపడుతుంది అంటే వృత్తాకారం కనపడుతుంది. కాబట్టి పిరమిడ్ పట్టకాలు కింద పైన ఒకటే ఆకారం కలిగినటువంటి వాటిని పిరమిడ్ అనొచ్చు. కింద ఏ ఆకారం అన్నా ఉన్నప్పటికీ పైకి త్రిభుజాకారంలో మారితే వచ్చేదేమవుతుంది పిరమిడ్ అవుతుంది. పిరమిడ్ పట్టకాలు ఇవి 3D. ఇంకా ఈ 3D వస్తువులకు మనకు ఉండేటువంటి స్పెషల్ ఏంటి అంటే 3D వస్తువులన్నిటికీ కూడా ఒకటి ప్రక్కతల వైశాల్యము, ప్రక్కతల వైశాల్యము LSA అంటారు. రెండవది సంపూర్ణ తల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యము TSA అంటారు. మూడోది వచ్చేసి ఘన పరిమాణము, ఘన పరిమాణం దీని ఏమంటే వాల్యూమ్ అంటారు, ఘన పరిమాణం. ఇవన్నీ మనకు ఉంటాయి. ఈ రెండిటికి మాత్రం అంటే దీర్ఘఘనానికి ఘనముకు రెండిటికి మాత్రం ఏమొస్తుందంటే కర్ణం వస్తుందండి. దీర్ఘఘనానికి కానీ కర్ణానికి కానీ ఏమొస్తుంది కర్ణం వస్తుంది. కాబట్టి ఇక్కడ బిట్ అడిగినకి ఒకటి అవకాశం ఉంటుందండి. ఒక ఘనం తీసుకున్నట్లయితే ఘనము ఎదుటి శీర్షాలను కలపేటువంటి ఒక యూనిట్ భుజ పొడవు కలిగిన, ఒక యూనిట్ అంచు కలిగిన ఘనములో, ఒక యూనిట్ అంచు కలిగిన ఘనములో రెండు ఎదుటి శీర్షాల మధ్య గరిష్ట దూరం ఎంత అంటారు. రెండు ఎదుటి శీర్షాల మధ్య గరిష్ట దూరం ఎంత? ఈ ఎదుటి శీర్షాల మధ్య దూరం అంటే ఈ నుంచి ఇది కాకండి. మన రూమ్ గమనిస్తే కింది మూలం నుంచి పై మూలం వరకు అండి. ఈ ఉన్నటువంటి దూరం ఎంత అంటాడు. ఈ గరిష్ట దూరం ఎప్పటికైనా దేనికి సమానం అవుతుంది? కర్ణానికి సమానం అవుతుంది. కాబట్టి కర్ణం ఎంత అంటే √3a. ఏ అంటే భుజము, √3 ఒక అంచు ఇచ్చాడు కాబట్టి √3. ఇది మనకు మొన్న ఏపీలో జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామ్లో ఇచ్చాడు, మనకు నవోదయ ఎగ్జామ్లో కూడా బిట్ ఇచ్చాడు. ఒక యూనిట్ అంచు కలిగినటువంటి ఘనములో రెండు ఎదుటి శీర్షాల మధ్య కోణం ఎంత? సో రెండు ఎదురు శీర్షాల మధ్య కోణం కాదు, రెండు ఎదురు శీర్షాల మధ్య దూరం ఎంత? √3. కోణము అంటే మీకు వెంటనే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది? సదిశలలో వస్తుంది. cos² α + cos² β + cos² γ + cos² డెల్టా = అనే పదంలో అక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎదుటిని కలిపేటువంటి భుజం యొక్క పొడవు ఎంత అంటే √3. ఇది మనకు ఉండేటువంటి క్షేత్ర గణితంలో ఉన్న సిలబస్ అండి. అంటే పటాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి. పటాలు వచ్చేసి మనకు 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉంటాయి. 8th క్లాస్కి ఇంట్రడక్షన్ అయ్యేసరికి దీర్ఘఘనము, ఘన, అక్కడ మనకు 9th 10th వస్తే ఘనము గోళము అనే పదం ఇంట్రడక్షన్ అవుతుంది.